ఉప్పు అన్న లోపలే కదా ఉప్పు కూడా మొత్తం మాటలు చెప్తుంటే ఒకటి లింగి దాంట్లో ఉన్నాయి ఇచ్చిపెట్టిన నువ్వు ప్రాణాలతో పోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ దొరకదు చూడ నువ్వు పోతుంది భద్రం. రెండు కేజీలు ఉంది అది, అంటే 50 గ్రాములు తక్కువ. పైన ఉంది, 1.5 పైన ఉంది. 200 కాదు తక్కువ పెద్ద లోపల చెప్పు. సైడ్ సైడ్ ఊడిపోతానండి. చేప కాల్చుకొని తింటున్నాము. ఎలా చేయాలో చూడండి, బాగా చూడండి. ఇంక చేప ఇది 2 కేజీలు ఉంది అనమాట. 2 కేజీల చేప ఇది. అరిటాకు తెచ్చుకున్నాం ముందుగా. అరిటాకు తెచ్చుకున్నాం ముందుగా. కారం, ఇది కారమే. ఫస్ట్ ఒక కారం చాలి. ధనియాల పొడి, ఇది ఆయిల్ అండి. ఆయిల్ మళ్ళా ఉప్పు లైట్గా మళ్ళీ దానికి రొంత సరిపడా ఆయిల్. ఇది చేప మసాలా. సార్ ఏమేమి వాడినారు సార్ దాంట్లోకి? మళ్ళీ మీరు చెప్పాం. పక్కన అంటుకుంటుంది అంటారా కదా ఫ్రెండ్స్. వీడు ఇంకోటి ఫ్రెండ్స్, ఎందుకు తరంగాడు ఫ్రెండ్స్. వీడు చేపను అరిటాకులు పెట్టేసి ఇలా మంట మీద కాల్చుకుంటున్నాము. వావ్, భలే కాలింది కదా. మేమైతే బొగ్గైపోయింది అనుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలిందో. మొత్తానికి చేప బాగా కాలడంతో మా ఫ్రెండ్స్ అంతా బాగా ఉత్సాహంగా చేపని ఎలా తింటున్నారు. మాతో పాటు చుట్టుపక్కల చిన్న పిల్లవాళ్ళు కూడా తింటున్నారు. కానీ వాళ్ళని చూపించకూడదని చెప్పేసి నేను చూపించడం లేదు. కానీ చేప టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. చూడండి ఆ చేపని ఎలా తింటున్నామో మేమంతా కలుసుకొని. లాస్ట్గా చేప మొత్తం పూర్తిగా అయిపోయినా కూడా దాన్ని వదలడం లేదు మేము. చూడండి దాని అస్థిపంజరం బయటికి పడిపోయింది. కానీ దాన్ని మాత్రం
వదలుకోకుండా మా వాళ్ళంతా ఎలా తింటున్నారు చూడండి ఎలా తయారైంది లాస్ట్కి.